హాయ్. నా పేరు తేజోమయ్. బై ప్రొఫెషన్ నేను ఒక ఐటీ ఎంప్లాయీ. కానీ నాకు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలని ఒక మిడ్ ఏజ్ నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే. బట్ ఎప్పుడు ఎవరితో చెప్పినా అంటే ఈరోజు చాలా వరకు ఈ రోజులలో ఆస్ట్రాలజీ జోక్ అయిపోయింది. లైక్ జోక్స్ వేయడం, నీకు వస్తుందా, పెద్ద పెద్ద వాళ్ళకే చెప్పడానికి కుదరదు, అంత క్లియర్గా చెప్పలేరు, నీకు అసలు ఏమీ రాదు, నీకు ఎలా వస్తుంది అని ఇట్లాంటివన్నీ విన్నాను. బట్ సమ్హౌ అది నేను ఆచరణలో పెట్టడానికి ట్రై చేసినప్పుడు నాకు సార్ కాంటాక్ట్ దొరికింది. అలా సార్కి కాంటాక్ట్ అయినప్పుడు ఫస్ట్ సార్తో మాట్లాడినప్పుడు 21 డేస్కే ఆస్ట్రాలజీ నేర్చుకోవచ్చు, మీకు రాకపోయినా నేను చెప్తాను అని సార్ కూడా కాన్ఫిడెంట్గా చెప్పారు. నేను అనుకున్నాను అదేంటి అసలు నాకు బేసిక్స్ కూడా రావు, 21 డేస్లోనే ఆస్ట్రాలజీ ఎట్లా నేర్చుకోవచ్చు అని ఒక క్వశ్చన్ మార్క్ రేస్ అయింది. బట్ స్టిల్ నేను అలా కంటిన్యూ అయ్యి సార్ క్లాస్ జాయిన్ అయ్యాను. అప్పుడు ఎందుకు సార్ అంత కాన్ఫిడెంట్గా చెప్పారనేది ఆ క్లాస్ జాయిన్ అయ్యి నేను నేర్చుకునేటప్పుడు నాకు అర్థమైంది. సార్ ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టీచింగ్ విషయంలోకి వచ్చేసరికి లైక్ నాకు బాగా ఇంప్రెసివ్గా అనిపించిన విషయం ఏంటంటే ప్రతి దానికి ఒక జస్టిఫికేషన్ అండ్ లాజిక్స్ అంటే కరెక్ట్గా ఎలైన్ అవుతాయి, కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. లైక్ ఇది ఇంతే, ఇది ఇట్లానే అని కాకుండా ఇది ఎందుకు ఇట్లా, ఇది ఎందుకు ఇంతే అనేది క్లియర్గా చెప్తారు. అదొకటి బాగా నాకు ఇంప్రెసివ్గా అనిపించింది. ఇంకా సార్ పేషెన్స్, లైక్ ఎన్నిసార్లు ఎన్ని డౌట్స్ అడిగినా ఒక్కసారి కూడా విసుక్కోకుండా క్లియర్గా క్లీన్గా మళ్ళీ మళ్ళీ చెప్తారు దాన్ని మనం అడుగుతుంటే. నాకు గుర్తున్నంత వరకు ఒక క్లాస్ మొత్తం డౌట్స్ అడిగి దాన్ని క్లారిఫై చేసుకొని అర్థం చేసుకోవడంలోనే అయిపోయింది. అండ్ బిఫోర్ ద క్లాస్ అంటే నాకు 0% అనమాట. ఒక చాట్ చూసి ఇక్కడే అంటే ఒక చాట్ని అనలైజ్ చేసి దానికి రెమెడీస్ చేసి అంతవరకు అంత అసలు రాదు, 0% అని చెప్పొచ్చు. బట్ ఆఫ్టర్ ద క్లాస్ నేను ఒక చాట్ అనలైజ్ చేయగలుగుతున్నాను, దానికి తగ్గ రెమెడీస్ స్ట్రైక్ అయి చెప్పగలుగుతున్నాను, అండ్ అవి వర్క్ అవుతున్నాయి. సో ఈ 21 డేస్ క్లాస్లో లైక్ అంత క్లియర్గా నాకు అర్థమయ్యి నేను చెప్పగలుగుతున్నాను. సో నేనైతే నా కాంటాక్ట్స్ ఎవరైనా సరే లైక్ ఎవరైనా నేర్చుకోవచ్చు ఆస్ట్రాలజీ, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంతా. దానికైతే హెసిటెంట్ అవ్వద్దు. ఎవరికైనా నేను రికమెండ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి అని. బట్ ఎవరు పడితే వాళ్ళ దగ్గర కంటే కూడా కొంచెం జెన్యూన్గా, క్లీన్గా, క్లియర్